ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా చెప్తున్నాయి? రాశి చక్రాలను బట్టి మనకు అనుకూలంగా ఉంటుందా, మరి ప్రతికూలంగా ఉంటుందా? ఈ వారంలో మార్పులు ఎలా ఉన్నాయి? అలాగే ఇప్పుడున్న లాక్డౌన్ ఈ సిస్టమ్ వల్ల మనం బయటకు వెళ్తున్నాం, దానివల్ల మనకు ఆరోగ్య లాభాలు నష్టాలు ఎలా ఉన్నాయి? ఇంకా మున్ముందు ఈ వారం అంతా మనకు ఎలా ఉండబోతుంది అంటే 17 నుంచి 23వ తారీఖు వరకు మే నెల ఉండే ఈ రాశి ఫలితాలు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు జీవిత పాఠాలు అనేవి ఎప్పుడు బోధిస్తూ ఉంటారు పెద్దలు. అవి మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండడానికి, లేకపోతే సమస్యలు వస్తాయని చెప్పడానికి. ఈ మార్పు అనేది నిరంతరం మన జీవితంలో జరుగుతూ ఉండాలి. అలా జరగడం వల్ల మనకు చాలా లాభాలు కలుగుతాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం మరి ఈ వారం చాలా గ్రహాల్లో మార్పులు అనేవి తప్పకుండా ఉంటాయి. వాటి ప్రభావం మన రాశి చక్రాలపై లేదంటే మన రాశి గుణాలపై తప్పకుండా ఉంటాయి. మన జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఈ వారం చాలా బిజీగా గడపబోతున్నారు. ఈ వారం మీకు పని భారం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ పనిని చాలా తెలివిగా మరి శాంతియుతంగా చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితిని చూస్తే మీ ఆందోళన పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తి సానుకూలతతో పనిచేయడం మంచిది. వారం మధ్యలో మీకు కష్టమవుతుంది. మీరు ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతే నిరాశ చెందకుండా ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా నష్టాలను భరించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఇప్పుడున్న పరిస్థితుల లాక్డౌన్ కారణంగా మీ పనులు నిలిచిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండబోతుంది. ఇక వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీరు చాలా మంచి అనుభవాన్ని పొందబోతున్నారు. మీరు మీ పనిలో కూడా పూర్తి అనుభూతిని చెందుతారు. దాని ఫలితంగా మీరు మీ పనులన్నీ వేగంగా పూర్తి చేయగలుగుతారు. ఈ కాలంలో వ్యాపారులు మంచి రాబడిని పొందే అవకాశం ఉంది. అయితే ఈ వారంలో నిరుద్యోగులకు కష్టంగా ఉండబోతుంది, కానీ ఎక్కువగా చింతించకండి. త్వరలో మీకు కొన్ని మంచి మరియు ఉత్తమమైన పనులు అనుకూలంగా రాబోతున్నాయి. ఈ వారం మీకు చాలా ముఖ్యమైనదిగా కనిపిస్తుంది. మీరు చాలా కష్టపడి పనిచేసే వారిగా కనిపిస్తున్నారు. మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ జీవితంలో చాలా మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఇక మిథున రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. మీరు ఈ వారం చాలా కష్టపడి పని చేయాలి. ఉద్యోగ విషయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ వారం మంచి ఫలితాలను పొందుతారు. మీ వ్యాపారం కూడా వేగంగా పెరుగుతుంది, లాభాలు వస్తాయి. అలాగే ఆర్థిక పరంగా ఈ వారం ఎక్కువగా ఖర్చులు కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండబోతుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అయితే మీరు ఓపికగా పనిచేయాలి. మరోవైపు ఈ వారం చాలా విషయాల్లో పూర్తి ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. వ్యాపారులకు ఈ వారం ఖచ్చితంగా లాభం వస్తుంది. ఇక ఉద్యోగులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం, సోమరితనం వంటివి మానుకోవాలి. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఈ వారం మీ ఆరోగ్యం సాధారణంగా ఉండబోతుంది. ఇక సింహరాశి వారు ఈ వారం ప్రారంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. దీనివల్ల మీరు నిరాశ చెందే అవకాశం కూడా ఉంది. మరోవైపు వ్యాపారం చేసేవారు ఈ వారం ఆర్థిక పరంగా కొన్ని మంచి ప్రయోజనాలు, లాభాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ పనులు వేగంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక పెళ్లి కాని స్థానికులకు మంచి వివాహ ప్రతిపాదన కూడా రావచ్చు. ఆరోగ్య విషయంలో ఈ వారం మంచిదిగా లేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి కారణంగా మీరు మీ ఆహారం మరియు పానీయాల పట్ల శ్రద్ధ చూపించడం చాలా ఉత్తమంగా ఉంది. ఇక కన్యరాశి వారికి ఈ వారం పనిలో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులు ఈ సమయంలో కొన్ని మంచి వార్తలను వినొచ్చు. మీ ఉన్నత అధికారుల హృదయాలను గెలుచుకోవడంలో విజయవంతం అవుతారు. ఈ కాలంలో మీకు మంచి అవకాశం కూడా దొరకవచ్చు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీ మానసిక సామర్థ్యాన్ని పెంచడానికి మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి. దాని ద్వారా మీకు కొత్త ఆలోచనల పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా ఈ వారం కొన్ని మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరు అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా, శారీరకంగా మీరు చాలా మంచి అనుభూతిని చెందుతారు. ఇక తులారాశి వారు ఈ వారం మీరు వ్యక్తిగత జీవితంలో చాలా ఓపికగా, వినయంగా ఉండాలి. ఎందుకంటే ఈ వారం మీ ఇంటి వాతావరణం అల్లకల్లోలంగా ఉండబోతుంది. పని విషయంలో ఈ వారం మీరు చాలా ముఖ్యమైనదిగా భావించాలి. ఈ వారంలో మీరు కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశాన్ని పొందుతారు. మీరు
ఈ పనిని విజయవంతంగా పూర్తి చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మీ గౌరవం ప్రతిష్ట కూడా పెరుగుతుంది. మీరు ఒత్తిడిని మర్చిపోయి మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. ఈ సమయం వ్యాపారులకు సాధారణంగా ఉండబోతుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి, ఈ రాశి వారిలో వ్యాపారం చేసే వారికి ఈ వారం చాలా కష్టంగా ఉండబోతుంది. ఈ వారం పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి. ఈ కాలంలో మీరు కుటుంబంతో కూడా గడపగలుగుతారు. ఈ సమయంలో మీరు పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను ఉంచుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయం వివాహమైన వారికి చాలా శృంగారభరితంగా ఉండబోతుంది. ఇక మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒకరి బాధ్యతలను నెరవేర్చడంలో పూర్తి మద్దతును ఇచ్చుకుంటారు. ఆర్థిక పరంగా బాగానే ఉండబోతుంది. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది, మంచిగా ఉండబోతుంది. మీ పనుల విషయంలో సానుకూలంగా ఉంటుంది. మీ పనితీరు మెరుగుపడుతుంది. మీరు ఉన్నత అధికారుల అసంతృప్తిని కూడా అధిగమించగలుగుతారు. బహుశా ఈ వారం మీ కెరీర్కు కొత్త దిశనిచ్చే అవకాశం లభిస్తుంది. ఇక వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఏదైనా సమస్యను ఎదుర్కొంటే ఈ వారం అది తీరిపోయే అవకాశం ఉంది. అయితే రాబోయే కాలంలో మీకు కష్టంగా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. ఇక ప్రతికూల పరిస్థితుల్లో వారి మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇక మకర రాశి వారికి ఈ వారం చాలా ఒత్తిడి ఉంటుంది. వ్యక్తిగత మరియు వృత్తి జీవితం ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బందికరంగా ఉండబోతుంది. ఇక ఆర్థిక పరిమితుల కారణంగా పనులన్నీ పెండింగ్ పడతాయి. దీనివల్ల కొన్ని బాధ్యతలను మీరు నెరవేర్చపోవచ్చు. లాక్డౌన్ కారణంగా మీ ఆదాయం కూడా బాగా తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో మీరు ఆర్థికపరమైన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులను మానుకోవాలి. ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపారం చేసేవారు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఇక కుంభరాశి వారికి, వ్యాపారం చేసే వారికి చాలా పవిత్రంగా లాభంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు కొన్ని మంచి వ్యాపార ఆఫర్లను కూడా పొందుతారు. మీరు తెలివిగా పనిచేస్తే భవిష్యత్తులో మీకు కావాల్సిన ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి మీరు మొదట చిన్న ఖర్చుతో కూడిన పని చేయాలి. ఇక ఉద్యోగస్తులకు ఈ వారం సాధారణంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా ఈ వారం బాగుంటుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే ఈ సమయంలో మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. తల్లిదండ్రులు, సోదరులు మరియు సోదరిమణులు అలా కుటుంబీకులతో అందరితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. మీరు విద్యార్థి అయితే ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు పొందుతారు. ఇక ఆరోగ్య విషయంలో ఈ వారం బాగా ఉండబోతుంది. ఇక చివరిగా మీనరాశి వారు ఈ వారం పరిస్థితులతో సంబంధం లేకుండా మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకుంటే చాలా మంచిది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వారం సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎరువుల వ్యాపారం చేసేవారు ఈ వారం మంచి లాభాలను మీరు పొందే సూచనలు ఎక్కువ కనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ ఖర్చులు నియంత్రించబడతాయి. మీరు పొదుపుపై దృష్టి పెట్టగలుగుతారు. అలాగే మీ డిపాజిట్లు పెరిగే సూచనలు కూడా కనిపిస్తుంది. ఈ కాలంలో కుటుంబ జీవితంలో కొంత తిరుగుబాటు ఉండవచ్చు. అయితే వారం చివరి నాటికి పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ ప్రవర్తన చక్కగా ఉంచుకోవాలి. మీ పెద్దలను గౌరవించాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవి మన 12 రాశుల ఫలితాలు. ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఇవి ఉన్న రాశి ఫలితాలు. ఈ ఫలితాలు మీకు ఈ వారం సంపూర్ణమైన జాతక పరిశీలన బట్టి కాకుండా మీకు ఈ వారం గ్రహ పరిస్థితులను బట్టి అలాగే నక్షత్రాల ఆధారంగా ఈ వారం ఉండే రాశి ఫలితాలు. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఒకసారి అంచనా వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న లాక్డౌన్ సిస్టమ్ వల్ల కొంతమందికి అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి అనుకూలంగా అయితే లేదు. కాబట్టి మీ పరిస్థితులను బట్టి మీరు ఎలా ముందుకు వెళితే మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ప్రతిదీ దాంట్లో విజయం పొందాలంటే తప్పకుండా ఈ వారం మీరు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి లేదంటే ఇంట్లోనే మీరు లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల చాలా మీకు లాభాలు కలుగుతాయి. కాబట్టి మీరు ఆ పనిని చేయడం వల్ల మీకు అన్ని అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.